అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రపంచ సినీ చరిత్రలో ఓ నటవారసుడిగా అడుగుపెట్టి 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి రేర్ ఫీట్ ను నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ రకంగా నటవారసుల్లో హీరోగా ఇప్పటికీ ఎరగదీస్తున్న నటులు ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ లేరు. అంతేకాదు నటవారసుల్లో సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకున్న తొలి నటుడిగా కూడా రికార్డు నమోదు చేశారు బాలయ్య. తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు నందమూరి బాలకృష్ణ. ఆయన తొడగొడితే సినిమా పైసా వసూల్, మీసం మెలిస్తే బ్లాక్ బస్టర్ అనడం అతిశయోక్తి కాదు. మేనరిజంతో పాటు డైలాగ్ డెలివరీలోనూ ఆయనకే ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల సినీ కెరీర్లో విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కుంగిపోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు బాలయ్య. అంతేకాదు ఎమ్మెల్యేగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 8వ సంతానంగా జన్మించారు. ఎన్టీఆర్ దంపతులకు 6వ కుమారుడు. అంతేకాదు 14 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ మూవీతో నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఏ ముహూర్తాన ముఖానికి రంగేసుకున్నాడు ఏమో, ఇప్పటికీ అప్రతిహతంగా నటుడిగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎక్కువగా టైటిల్ రోల్స్ పోషించడం విశేషం. 50 ఏళ్ల నట ప్రస్థానంలో చారిత్రక, పౌరాణిక, సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, జానపద, సోషల్ మూవీస్ లో నటించడం బాలకృష్ణకే దక్కింది. తన తరంలో ఇన్ని జానర్స్ లో హీరోగా నటించిన వ్యక్తి ఎవరూ లేరు. నందమూరి బాలకృష్ణ బాల్యమంతా కూడా హైదరాబాద్లో గడిచింది. తండ్రి ఎన్టీఆర్ కోరిక మేరకు నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేస్తూనే నటుడిగా సినీ కెరీర్ కొనసాగించారు. సోలో హీరోగా బాలయ్య మొదటి చిత్రం సాహసమే జీవితం. హీరోగా తొలి సక్సెస్ అందుకున్న చిత్రం మంగమ్మ గారి మనవడు. అంతేకాదు ఈ సినిమా నందమూరి నటసింహం కెరీర్లో తొలి 100 రోజులు, తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంతో పాటు తొలి గోల్డెన్ జూబ్లీ చిత్రంగా రికార్డులకెక్కింది. అంతేకాదు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరో నటించారు బాలయ్య. కథానాయకుడిగా విజయశాంతితో ఎక్కువ చిత్రాల్లో నటించారు. అంతేకాదు హీరోగా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఒకే రోజు, నిప్పురవ్వ, బంగారు బుల్లోడు వంటి చిత్రాలను రిలీజ్ చేసి సంచలనం రేపారు బాలయ్య. తాతమ్మ కళ నుంచి మహారథి సినిమా వరకు మొత్తంగా 10 సినిమాల్లో తన సొంత పేరు బాలకృష్ణతో నటించడం విశేషం. ఇక అపూర్వ సహోదరుల నుంచి వీరసింహారెడ్డి వరకు మొత్తంగా 18 చిత్రాల్లో ఎక్కువ డ్యూయల్ రోల్స్ పోషించిన బాలకృష్ణ తన తరంలో ఇన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ యాక్ట్ చేసిన ఏకైక హీరోగా నిలిచారు. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. కొందరికి కెరీర్ స్టార్టింగ్ లోనే ఉండే క్రేజ్ ఆ తర్వాత పడిపోతూ వస్తుంది. కానీ అదేంటో బాలయ్యకు కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన క్రేజ్ కంటే 60 ఏళ్ల వయసులో వచ్చిన క్రేజ్ ఎక్కువగా ఉంది. 10 ఏళ్ల పిల్లాడి నుంచి 25 ఏళ్ల కుర్రాడు, పంచ కట్టుకుని తిరిగే ముసలాడి వరకు బాలయ్యకు ఫ్యాన్స్ ఉన్నారు. అసలు బాలయ్య అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అయిపోయింది. ఏజ్ పెరిగే కొద్దీ బాలయ్య డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఇప్పటి హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ఇక నిజానికి ఇప్పుడున్న సీనియర్ హీరోలో బాలయ్యకున్న డిమాండ్ ఏ హీరోకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో ఫ్యాన్, ఈ హీరో ఫ్యాన్ అని తేడా లేకుండా అందరూ థియేటర్లకు ఎగేసుకుని వెళ్తున్నారు. అంతెందుకు టైర్ 2 హీరోలు 100 కోట్లు కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే బాలయ్య అలవోకగా కొట్టేస్తున్నాడు. 2023లో ఏకంగా 2 బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు చేసి బాక్సాఫీస్ దగ్గర తన క్యాపబిలిటీస్ ఏంటో నిరూపించుకున్నాడు. అఖండతో అరవీర భయంకర హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత కేసరి, ఈ ఏడాది రిలీజ్ అయిన డాకు మహారాజ్, ఇలా వరుసగా 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. ప్రస్తుతం బాలయ్య అఖండ సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే పవర్ఫుల్ టీజర్ రిలీజ్ అయింది. బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర యూనిటీ ప్రత్యేక కానుకను అభిమానులకు అందించనుంది. ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ నెల 12న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన హరిహర వీరమల్లు పార్ట్ 1 వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ పై తాజాగా నెట్టింట ప్రచారం ఊపందుకుంది. జూలై తొలి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని కొందరంటుంటే జూన్ 26న రిలీజ్ కానుందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోస్టు పెట్టింది. సంబంధిత పోస్టర్ సైతం చక్కర్లు కొడుతుంది. వీటిపై హరిహర వీరమల్లు మేకర్స్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఈ రూమర్స్ కు చెక్ పెట్టారు. హరిహర వీరమల్లు విడుదల తేదీకి సంబంధించి ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న పోస్టులను నమ్మకండి. మా సోషల్ మీడియా ఖాతాల ద్వారా మరికొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. అప్పటి వరకు మీ ప్రేమ, మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నామని నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ పేర్కొంది.
ప్రముఖ స్టార్ నటి సమాంతా దుబాయ్ వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన శామ్ గత కొన్ని రోజులుగా అరబ్ కంట్రీలో విహరిస్తోంది. అక్కడి అందమైన లొకేషన్స్ లో ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. తాజాగా అబుదాబిలో తన వెకేషన్ కు సంబంధించిన చిత్రాలను సమాంతా ఇన్స్టాలో షేర్ చేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ సమాంతా తన రూమర్ బాయ్ ఫ్రెండ్ దర్శకుడు రాజ్ నెడుమోర్తో దుబాయ్ వెకేషన్ కు వెళ్లిందంటూ చర్చించుకుంటున్నారు. సమాంతా షేర్ చేసిన ఓ ఫోటోలో సన్ గ్లాసెస్ రిఫ్లెక్షన్ లో రాజ్ నెడుమోరు కనిపిస్తున్నట్లు నెటిజన్స్ పేర్కొంటున్నారు. ఆయనే సమాంతా ఫోటోలు తీశారంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు మరో ఫోటోలో సమాంతా ఓ వ్యక్తితో కలిసి కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఫేస్ మాత్రం కనిపించలేదు. అక్కడున్నది రాజ్ అని నెటిజన్స్ భావిస్తున్నారు. భైరవం ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ పై మనోజ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనోజ్ కి మన టాలీవుడ్ హీరోలు చాలా మందితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్టీఆర్ మనోజ్ కూడా ఫ్రెండ్సే. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు. వారిద్దరి పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావడం విశేషం. ఈ ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. అయితే చిన్నతనంలో తాను చేసిన విధవ పని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడు అని మనోజ్ తాజాగా చెప్పుకొచ్చారు. చిన్నతనంలో మేము 5వ 6వ తరగతి చదువుతున్నాం. ఓ పెళ్లికి వెళ్లాం. అప్పుడు ఒక బెలూన్ ను తీసుకొచ్చి దానికి మంట పెట్టాను. ఆ మంట కాస్త ఎన్టీఆర్ చేతికి మంట అంటుకుంది. దాంతో ఎన్టీఆర్ బోర్న హిట్ చేశాడు. ఎన్టీఆర్ ఏడుపు చూసి మా అమ్మమ్మ వచ్చి నన్ను చితక్కొట్టింది. మా అమ్మమ్మ ఆదిలక్ష్మమ్మ బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి కొట్టింది అని మనోజ్ అన్నాడు. ఇదే విషయాన్ని కూడా మనోజ్ గతంలో మంచు లక్ష్మి హోస్ట్ గా చేసిన ఓ షోలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ప్రాజెక్టులలో SSMB 29 ఒకటి. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వార్తలైనా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ భారీ ప్రాజెక్టులో పాత్రను స్టార్ హీరో విక్రమ్ రిజెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ వద్ద టాక్ వినిపిస్తోంది. దర్శకధీరుడు ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అగ్రతారలు ఇందులో భాగం కానున్నారు. స్టార్ హీరో విక్రమ్ ను ఇందులో కీలక పాత్ర కోసం ఎంపిక చేయగా ఆయన ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. అది విలన్ పాత్ర కావడంతో ఆయన ఈ ప్రాజెక్టుకు నో చెప్పారని సమాచారం. దీనిపై చర్చలు జరిగాయని, ఈ దశలో విక్రమ్ విలన్ రోల్ చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని టాక్. దీంతో ఈ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. సలార్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సుకుమారన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ కు విలన్ గా ఈ హీరో నటించే అవకాశాలున్నాయి. టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అక్కినేని కుటుంబం నుంచి మరో కథానాయకుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నాగార్జున రెండో తనయుడు అఖిల్ వివాహం జైనబ్తో జూన్ 6న ఘనంగా జరిగింది. నాగార్జున నివాసంలో ప్రైవేటుగా ఈ వివాహం జరగ్గా ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీతారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంట జూన్ 8న ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా రిసెప్షన్ జరుపుకుంది. వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు KGF స్టార్ యష్, తమిళ నటుడు సూర్య, వెంకీ అట్లూరి, నేచురల్ స్టార్ నాని తదితరులు వచ్చి ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన టీ-షర్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. హెర్మెస్ బ్రాండ్ టీ-షర్ట్ ధరించిన మహేష్ బాబు అఖిల్ రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే మహేష్ వేసుకున్న టీ-షర్ట్ గురించి అతడి అభిమానులు ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. దీని ధర చూస్తే $1775 అమెరికన్ డాలర్లుగా ఉండగా ఇండియాలో ఈ టీ-షర్ట్ ధర దాదాపు 1,54,000గా ఉంది. కాగా ఈ టీ-షర్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దేశంలో భాషా విధానంపై చర్చలు కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు కమల్ హాసన్ దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. తన తాజా చిత్రం తగ్ లైఫ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన భాష అనేది స్వచ్ఛందంగా నేర్చుకోవాల్సిన విషయమని, విద్య అనేది అడ్డంకులు లేని అభ్యాసంగా ఉండాలని తెలిపారు. భాష ఏకరూపతను అమలు చేసే సాధనంగా మారకూడదని అన్నారు. తాను నటించిన హిందీ చిత్రం ఏక్ దూజే కేలియేను ప్రస్తావిస్తూ బలవంతం లేకుండా మేము నేర్చుకుంటాం, రుద్దకండి, ఎందుకంటే ఇది అంతిమంగా విద్యకు సంబంధించిన విషయం. విద్యను అభ్యసించడానికి అడ్డంకులు సృష్టించకుండా సులువైన మార్గాన్ని ఎంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఆమెని సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్, ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉంటుంది. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ పని తప్పక చేయాల్సిందేనని ఆమెని అంటుంది. అది తన వీక్నెస్ అని కూడా పేర్కొంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేస్తానని, నిద్రలేచిన వెంటనే స్నానం చేసి పూజ చేయడం తాను మొదట చేసే పని అని ఆమెని పేర్కొంది. అయితే తాను పూజ చేయకుండా ఎక్కడికి వెళ్లనని, ఒకవేళ పూజ చేయకపోతే ఆ రోజంతా తన మనసు కలత చెందినట్టు ఉంటుందని స్పష్టం చేస్తుంది. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, ఆ తర్వాత యోగా చేయడం దైనందిన చర్య అని ఆమె పేర్కొంది.
భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ మహోన్నతుడని పలువురు సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో చేరారు ప్రముఖ నటి శోభన. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి అగ్రతారలతో కలిసి అమితాబ్ బచ్చన్తో కల్కి 28987 చిత్రంలో శోభన నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో పాటు గతంలో అమితాబ్తో పనిచేసినప్పటి ఓ మధుర జ్ఞాపకాన్ని ఆమె ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పంచుకున్నారు. అమితాబ్ వినయం సంవత్సరాలు గడిచినా ఇసుమంతైనా మారలేదని ఆమె ప్రశంసించారు. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్ లో అమితాబ్ బచ్చన్ తో కలిసి ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నప్పటి సంఘటనను శోభన గుర్తు చేసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం అహ్మదాబాద్ లో ఆయనతో ఒక పాటలోని చిన్న భాగం షూట్ చేశాను. అప్పుడు నా ఒంటి చుట్టూ చాలా దుస్తులు చుట్టున్నాయి. అమితాబ్ బచ్చన్ గారికి క్యారవాన్ ఉంది. షూటింగ్ చూడటానికి నగరం మొత్తం అక్కడికి తరలి వచ్చినట్లు అనిపించింది అని ఆమె వివరించారు. ఇక ఆ సమయంలో దుస్తులు మార్చుకోవడానికి స్థలం గురించి అడిగినప్పుడు చిత్ర యూనిట్లోని ఒక సభ్యుడు చేసిన అనాలోచిత వ్యాఖ్య, దానికి అమితాబ్ బచ్చన్ స్పందించిన తీరు మన మదిలో చెరగని ముద్ర వేసిందని శోభన తెలిపారు. నాకు చాలా కాస్ట్యూమ్ మార్పులు ఉండటంతో నా క్యారవాన్ ఎక్కడా అని అడిగాను. అప్పుడు ఎవరో ఈమె మలయాళ సినిమా నటి కదా, మలయాళం వాళ్ళు బాగానే సర్దుకుపోతారు, వాళ్ళు చెట్టుచాటు చేసుకుని కూడా దుస్తులు మార్చుకుంటారు అని అన్నారు. ఈ మాటలు వాకీటాకీలో విన్న బచ్చన్ గారు వెంటనే బయటకొచ్చి ఎవరా మాటలన్నది అని గట్టిగా అడిగారు. ఆ తర్వాత నన్ను తన క్యారవాన్లోకి ఆహ్వానించి నేను తాను ఉపయోగించుకోవడానికి వీలుగా ఆయన బయటకు వెళ్లిపోయారు అని శోభన ఆనాటి సంఘటనను వివరించారు. చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి. సుమారు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. కాగా వీళ్ల 3వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ కు నయన్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ మేరకు క్యూట్ ఫోటోలను కూడా పంచుకున్నారు. ఒకరిపై ఒకరు ఇంతగా ఎలా ప్రేమ చూపుతారనే దానికి ఎప్పటికీ సమాధానం దొరకదు. నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. నా మనసు ఎప్పుడూ కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురిగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది? స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ నయన్ తన ఇన్స్టాలో రాసుకొచ్చారు. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్లా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం కుబేరా. ఈ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ లో తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో భారీ మొత్తంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా డీల్ చేసుకున్న ప్రకారం జూన్ 20 లోపే కుబేరా విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవడంతో 2 వారాలు సినిమాను విడుదల వాయిదా వేసి అలాగే ఓటీటీ డేట్ ని కూడా ముందుకు జరుపుదామని ప్రైమ్ వీడియో నిర్వాహకులను చిత్ర యూనిట్ సంప్రదించింది. అయితే ఈ విషయంలో ప్రైమ్ వీడియో ఒప్పుకోకపోగా విడుదల లేట్ అయితే 10 కోట్లు కట్ చేస్తామని చిత్ర బృందానికి చెప్పినట్లు నిర్మాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్తో విడిపోయిన అనంతరం తన ఫోకస్ అంతా ప్రస్తుతం సినిమాలపైనే పెడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది 2 సినిమాలకు దర్శకత్వం చేయడంతో పాటు విడుదల చేసి హిట్లు కూడా అందుకున్నారు. ఇందులో రాయన్ సినిమా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే ధనుష్ నటించిన కుబేరా సినిమా ఈ నెల జూన్ 20న విడుదల కానుంది. మరోవైపు అతడి దర్శకత్వంలో రానున్న ఇడ్లీ కడై, ఇడ్లీ కొట్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగానే మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు ధనుష్. తనకు బాలీవుడ్ లో రామ్ జానా వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో ధనుష్ ఒక సినిమా చేస్తున్నాడు. తేరే ఇష్క్ మే అంటూ రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ గా మారాయి. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండి తెరపైకి వచ్చారు మంచు మనోజ్. 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే తాజాగా 2 రోజులు ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్ ఒక పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్స్ తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్ కొంతకాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సాయం చేయాలంటూ మంచు మనోజ్ ఇలా ట్వీట్ చేశారు. 2 రోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టుకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న చిన్నారిని
చిన్నారిని చూస్తుంటే చాలా బాధిస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ ఆమెను కాపాడటానికి 10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి, అది ఎంతైనా కావచ్చు, ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను, ఈ చిన్నారిని కాపాడడానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనది అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాను షేర్ చేశారు. అయితే చాలా మంది సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కానీ వారి బ్యాంక్ వర్క్ చేయడం లేదని కొందరు స్క్రీన్ షాట్స్ పంపడంతో మంచు మనోజ్ మరొక బ్యాంక్ ఖాతా నెంబర్ను షేర్ చేశారు. అయితే ఈ విషయంలో కొందరు నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం మనోజ్ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన మహిమగల మహాతల్లి ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను ప్రముఖ సినీ నటుడు నరేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఏడుపాయల ఆలయ సిబ్బంది, పురోహితుడు పార్థివ శర్మ స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ప్రసిద్ధిగాంచిన దుర్గామాతను దర్శించుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించింది అన్నారు. ఏడుపాయల ఆలయం ముందు ప్రవహిస్తున్న మంజీరా నదితో పాటు ఇక్కడ లొకేషన్ తమను ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖ సినీ నటులు అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. గతంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లపాతా లేడీస్ గత ఏడాది విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా థియేటర్లో మాత్రం అనుకున్న స్థాయిలో అలరించి కలెక్షన్లను సొంతం చేసుకోలేకపోయింది. తాజాగా దీనిపై అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమా విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాలకు ప్రశంసల కంటే బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. వాటి ఆధారంగానే విజయాన్ని నిర్ణయిస్తారు. కొందరు మన చిత్రాన్ని ఇష్టపడతారు, మరికొందరు దాన్ని విమర్శిస్తారు. కానీ బాక్సాఫీస్ మాత్రం నిర్మోహమాటంగా వసూళ్లను స్పష్టం చేస్తోంది. లపాతా లేడీస్ చిత్రాన్ని 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయకపోయి ఉంటే అది ఖచ్చితంగా హిట్ అయ్యేది. ఎందుకంటే ఈ సినిమా ప్రజల్లోకి వెళ్లడం ఆలస్యమైంది. విడుదలైన కొన్ని రోజుల తర్వాత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈలోపు అది ఓటీటీలోకి వచ్చేసింది అని అమీర్ అన్నారు. మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్బీజే క్రియేషన్స్ మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమ. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత, ఉలీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమీడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. తెలుగు సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా వేదికలను నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా విజేతలకు ప్రదానం చేసే గద్దర్ అవార్డు మెమోంటోను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా గద్దర్ మెమోంటోను తయారు చేయించింది. ఫిలిం రీల్ చేతిని చుట్టుకున్నట్లుగా పైకెత్తిన చేతిలో డప్పు నమూనాతో గద్దర్ అవార్డును తీర్చిదిద్దారు. డప్పుపై తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించి చుట్టూ టీజేఎఫ్ఏ అక్షరాలను పేర్కొన్నారు. ఈ మెమోంటోను గద్దర్ అవార్డుగా విజేతలైన సినీ ప్రముఖులకు ప్రభుత్వం ప్రదానం చేయనుంది. గద్దర్ అవార్డులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం నగరంలోని ముఖ్య కూడళ్లలో పెద్ద ఎత్తున హోర్డింగ్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా కన్నప్ప సినిమా తీయలేదని కథానాయకుడు మంచు విష్ణు అన్నారు. ఆయన కీలక పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ ఓ వర్గం ఆందోళన చేపట్టింది. సినిమాలో ఆ పేర్లను తొలగించకపోతే విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగానూ ఆందోళన చేపట్టారు. ఇక ఈ వివాదంపై మంచు విష్ణు స్పష్టత ఇచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాను తీర్చిదిద్దామని అన్నారు.
అన్నారు. ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ పరమశివుణ్ణి భక్తితో చూపించామని అన్నారు. ప్రతిరోజు సన్నివేశాలను తెరకెక్కించే ముందు భక్తితో పూజించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకునేవాళ్లం. స్క్రిప్ట్ దశలోనే వేద అధ్యయనం చేసిన వారితో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాం. భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడమే కన్నప్ప తీయడం వెనక అసలు ఉద్దేశం, అంతేకాని వివాదాలు కాదు. సినిమా విడుదలయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండండి. మూవీ విడుదల కాకముందే ఓ నిర్ణయానికి రాకండి అని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.